తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ కార్యాలయంలో సిఐ రోసయ్య, ఎస్ఐ స్వరూప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వెంకటగిరి పట్టణంలో సింగిల్ నెంబర్ ఆడుతూ పట్టణంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఆయా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణంలోని పాలకేంద్రం సెంటర్ వద్ద సింగిల్ నెంబర్ ఆడుతున్న 6 జూదగాళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 12,000 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి కోర్టుకు తరలించామని తెలిపారు. అనంతరం వారిని జిల్లా జైలు రిమాండ్ విధించడం జరిగిందన్నారు. పట్టణంలో కోడిపందాలు, పేకాట, సింగిల్ నెంబర్ జూదమాడిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి కేసులు కట్టి జైలుకు పంపుతామని సిఐ రోసయ్య హెచ్చరించారు. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా సింగిల్ నెంబర్ ఆడుతూ ఉన్నారు. ఈ సింగిల్ నెంబర్ ఆడే వాళ్ళ మీద మనకి సుమారు షీట్లు ఓపెన్ చేసాం. ఒక 16 మంది మనకి ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ రావడం జరుగుతూ ఉంది. అయితే షీట్లు ఓపెన్ చేసినా కూడా వీళ్ళ పద్ధతులు మారలేదు. ఇది ఒక గ్యాంగ్, ఆర్గనైజ్డ్, వ్యవస్థీకృత నేరాలు ఉంటారు. ఈ విధంగా ఏర్పడి మళ్ళా కాళహస్తి నుంచి ఒక కొత్త వ్యక్తి, అంతేకాకుండా మనకి ఇక్కడ గతంలో మీడియాలో ఉన్నటువంటి మీడియా నుంచి వెళ్ళిపోయాడు అతను. వీళ్ళంతా కలిసి మళ్ళా పాత వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రోత్సహించి మేము చూసుకుంటాం, వాడు ఆడదాం, ఏం కాదు అని చెప్పేసి ఇలా ప్రేరేపించి మళ్ళా ఆర్డర్ వేయటం మా దగ్గరికి కౌన్సిలింగ్ వస్తానే మళ్ళా మొదలు పెట్టారు. వీళ్ళ మీద ఎప్పటికీ మారలేదు. వీళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. నిన్న మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఎస్ఐ గారు, డెక్కల ఎస్ఐ గారు, వాలేపల్లి ఎస్ఐ గారు టీములు ఏర్పడి వీళ్ళందరినీ పికప్ చేయడం జరిగింది. వీళ్ళు పాపం రోజు కూలి చేసుకున్నటువంటి అరటికాయ బండ్లు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి 100-50 దానికి ఒక 10 రెట్లు ఎక్కువ వేస్తానని చెప్పటము, ఒక సట్కా మట్కా యాప్ లో ప్రతిరోజు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ పడితే ఇంత అని చెప్పేసి 10 రెట్లు ఎక్కువ ఇచ్చేదని చెప్పేసి మభ్య పెట్టి ఒక 10 మంది 20 మంది వేస్తే ఎవరికో ఒకళ్ళు కూడా వస్తారా వచ్చు తెలియదు. ఈ విధంగా ప్రతిరోజు కూలి చేసుకునే వాళ్ళు బాగా నష్టపోయి ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఇట్లా మా ఇంట్లో వాళ్ళు ఆడుతున్నారని. దీని మీద కేసు కట్టడం జరిగింది. ఈ కేసు కట్టి నిఘా పెట్టి సివిల్ డ్రెస్ లో మా వాళ్ళు ఎస్ఐలందరూ కూడా 3 కష్టపడి నిన్నతోటి వీళ్ళు ఒక 6 మందిని మేము పట్టుకోవడం జరిగింది. వీళ్ళ కన్ఫెషన్ లో సెక్షన్స్ పెట్టి వీళ్ళని జైలుకి పంపడం జరిగింది. ఈరోజు వీళ్ళని మన నెల్లూరు సెంట్రల్ జైల్లో వదిలిపెట్టింది. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా వీళ్ళకి భయం లేకుండా జైలుకు పోకుండా బెయిల్ తీసుకోవడం, వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళని కూడా మేము అందరిని కూడా పట్టుకురావడం జరుగుతుంది. వీళ్ళందరి మీద ఈ యొక్క ప్రూఫ్స్ తీసుకొని అన్యాయంగా అయితే కేసు పెట్టము. ఆడే వాళ్ళ మీదే, జెన్యూన్గా ఉన్న వాళ్ళ మీదనే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా మళ్ళా కోర్టులో హాజరుపరిచి వాళ్ళు జైలుకి వెళ్ళే విధంగా మేము మా ప్రయత్నాల్లో మేము చేస్తూ ఉన్నాము. ఎవరైనా కూడా ఇక్కడ వెంకటగిరి కానీ మా యొక్క 3 మండలాల్లో ఇలాంటి సట్కా మట్కా లేదా గ్యాంబ్లింగు, కోడి పందాలు ఎవరైనా కూడా రెగ్యులర్గా పెట్టే కేసులు కాకుండా కొంచెం భయం ఉండేటట్టుగా ఆర్గనైజ్డ్ నేరాలు కాబట్టి ఒక సిండికేట్ అయి చేసాయి కాబట్టి ఖచ్చితంగా ఏమైనా జైలుకి పంపిస్తాం. గతంలో లాగైతే ఉండదు. ఇది మీ ద్వారా పబ్లిక్కి మేము తెలియజేద్దామని మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. అరెస్ట్ అయిన వాళ్ళు పుత్తూరు సుబ్రహ్మణ్యం, ఇతని మీద 5 కేసులు ఉన్నాయి గతంలో. అదేవిధంగా రాజేంద్ర అని ఉన్నాడు, ఎడ్లపూడి రాజేంద్ర, ఇతని మీద కేసు ఉంది. తర్వాత ఈ షేక్ బాబు అని ఇతని మీద 6 కేసులు ఉన్నాయి గతంలో. దక్షిణాది సుబ్రహ్మణ్యం అని ఇతని మీద కూడా 3 కేసులు ఉన్నాయి. హరినాయుడు అని ఇతని మీద అంబులెన్స్, అతని మీద కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి. ప్లస్ వీళ్ళందరూ సహకరిస్తుంటాడు, ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు శానికల సుబ్రహ్మణ్యం, ఇతను పల్లాము, ఇతను కూడా వీళ్ళతోటి కలిసి చేస్తున్నాడు. ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మనకి కాళహస్తి నుంచి ఒకళ్ళు, ఇంకా వెంకటగిరి టౌన్లో ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా మేము త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వీళ్ళు మాకు కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. మాకైతే పేర్స్ తెలియదు,
సో కన్ఫెషన్లో పలానోళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి వీళ్ళ ప్రోద్బలంతో మేము మానేసిన తర్వాత అని చెప్పడం జరిగితే వాళ్ళ కన్ఫెషన్ మేరకు చేసాము. అది ఎవరనేది సాజిద్ అనే పేరు చెప్పారు వాళ్ళు. అది చూసి ఎవరు మాజీ ఎవరు ఏంటంటే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. విశిష్ట సేవలకు పురస్కారం. విధి నిర్వహణలో విశిష్ట సేవలను అందించినందుకు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో జరుగుతున్న వేడుకలలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు అధికారులు, సిబ్బంది, జిల్లా వ్యవసాయ శాఖ.